ఉమ్మడి వరంగల్పై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. కొండా దంపతులను వదిలించేందుకు సిద్ధమయ్యారు సీఎం. కొండాకు బదులుగా దొంతి మాధవరెడ్డికి ప్రయారిటీ ఇస్తున్నారు. వైఎస్ హయాంలో కొండాను ఢీకొని నిలబడ్డారు దొంతి మాధవరెడ్డి. సురేఖ స్థానంలో కేబినెట్లోకి మాధవరెడ్డితో రీప్లేస్ చేయాలని అనుకుంటున్నారు రేవంత్. ఉమ్మడి జిల్లాపై పట్టు కోసం దొంతి మాధవరెడ్డి స్కెచ్ వేస్తూ ఉన్నారు. మాధవరెడ్డికి అన్ని రకాలుగా భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 5న నర్సంపేటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు. సీఎం సభకు భారీ స్థాయిలో మాధవరెడ్డి ఏర్పాట్లు చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రతి అంశం కూడా అక్కడ వివాదం అవుతున్నటువంటి సిచ్యువేషన్. నాయకుల తీరు కూడా వారి ఇష్టారీతన స్వేచ్ఛారీతన ఉండేటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి వీటన్నిటితో విసిగిపోయి తన మార్క రాజకీయాన్ని వరంగల్ జిల్లాలో చేయబోతున్నారనేటువంటి మాట, దానికి దొంతి మాధవరెడ్డితో చెక్ పెట్టబోతున్నారనేటువంటి మాట కూడా చెప్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి దీన్ని? మురళి, 2 ఏళ్ల పాలన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇటు పార్టీ పాలనతో పాటుగా పార్టీపై కూడా పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు తన వ్యూహాలు రెడీ చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కీలకంగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాపై ఆయన తొలిముద్ర వేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ అంటే కొండా కుటుంబంగా వరంగల్ జిల్లాలో వస్తుంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ, కొండా మురళి వీరిద్దరి రాజకీయాలతో కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వారికి ప్రత్యామ్నాయంగా నర్సంపేట ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డిని తెరపైకి తీసుకొస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ 2 ఏళ్ల పాలన నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తారీఖున నర్సంపేట కేంద్రంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభ ద్వారా నర్సంపేట సభ ద్వారా ఎమ్మెల్యే మాధవరెడ్డికి తాను చేయబోతున్నటువంటి బాధ్యతలను ప్రకటించే అవకాశం కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలంతా ఒకవైపు అయితే కొండా సురేఖ, కొండా మురళి వీరిద్దరూ ఒకవైపుగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి చెక్ పెట్టడంతో పాటుగా తనతో రాజకీయంగా ఇంతకాలం దూరంగా ఉన్నటువంటి మాధవరెడ్డిని దగ్గరికి తీయడం, ఇదంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రైట్, అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది అంటే వైరు వర్గాన్ని కూడా తన వర్గంగా మార్చుకోగలిగినటువంటి వ్యక్తిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టున్నటువంటి పరిస్థితి. ఒక జిల్లానే కాదు, దాదాపుగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే వాయిస్ రేజ్ చేసేటువంటి నేతల్ని కూడా ఏ విధంగా సైలెంట్ చేస్తున్నారనే దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే తన దారిలోకి తెచ్చుకుంటున్నారనే దానికి సంబంధించి కూడా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీలో చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు? నిజానికి రేవంత్ రెడ్డి మార్కు రాజకీయం ఇప్పుడే ప్రారంభమైనట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మురళి. ఎందుకంటే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కన్నా చాలా సీనియర్. అయితే గతంలో ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఒక పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం నుండి 2023లో ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ నర్సంపేట కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అది ములుగు కాన్స్టిట్యున్సీ పక్కనే ఉంటుంది. ములుగులో తన యాత్రను పూర్తి చేసినటువంటి రేవంత్ రెడ్డి నర్సంపేటలో అడుగు పెట్టకుండానే తదుపరి ఉన్నటువంటి మహబూబాబాద్ సెగ్మెంట్ లో తన పాదయాత్రను కొనసాగించారు. ఇది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డి ఇలాకాలోకి నర్సంపేట కాన్స్టిట్యున్సీలోకి ఒక పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాలు పెట్టలేకపోవడం అప్పట్లో చాలా విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుండి కూడా ఇటు మాధవరెడ్డితో పాటు రేవంత్ రెడ్డికి వివాదాలు, వాళ్ళిద్దరి మధ్య వివాదాలు కొనసాగుతూ వస్తున్నాయనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. అయితే 2023 ఎన్నికల తర్వాత జరిగినటువంటి సీఎం ఎంపిక సమయంలోనూ దొంతి మాధవరెడ్డి రేవంత్ రెడ్డి పేరుకు బదులుగా మరొక నేత పేరును ప్రతిపాదించినట్టుగా కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అప్పటి నుండి కూడా వాస్తవానికి దొంతి మాధవరెడ్డి 2014లో మొదటిసారి విజయం సాధించిన ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం మొత్తంగా 25 ఏళ్ల పైగానే ఉంది. ఆయన ఖచ్చితంగా కూడా క్యాబినెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో సీఎం ఒక బెర్త్ దక్కాల్సిన వ్యక్తి, కేబినెట్ హోదా పొందాల్సిన వ్యక్తి. కానీ 2 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ ఆయన
ఆయన ఒక సామాన్య ఎమ్మెల్యేగా ఉన్నారు అనేటువంటి ఒక బాధ అయితే స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది. అయితే కేవలం సీఎం రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి విభేదాల కారణంగానే దొంతి మాధవ్ రెడ్డికి ఈసారి కేబినెట్ లోకి వచ్చే అవకాశం ఉంది అని నర్సంపేట వాసులు కూడా అలాగే కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి దాదాపుగా ఆ నియోజకవర్గంలో 1000 కోట్లకు సంబంధించి కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారంటే కేబినెట్లోకి కొండా వర్గానికి చెక్ పెడుతూ దొంతి మాధవ్ రెడ్డిని తీసుకురాబోతున్నారు రేవంత్ రెడ్డి అనేటువంటి మాట చూడొచ్చంటారా? ఎస్ మురళి, ఎందుకంటే ముందుగా చెప్పుకున్నప్పటికీ మనం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మాధవ్ రెడ్డి ఉండాల్సిన స్టేచర్ ఉన్నప్పటికీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు అధికంగా కావడం, సుమారు 5 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే మంత్రులు ఉండడం కూడా దొంతి మాధవ్ రెడ్డికి మైనస్ గా మారింది. అప్పట్లోనే ఆర్టీసీ చైర్మన్ తో పాటుగా డిప్యూటీ స్పీకర్ పదవులను కూడా ఇటు అధిష్టానం రాహుల్ గాంధీ స్వయంగా కూడా ఆఫర్ చేసిన దొంతి మాధవ్ రెడ్డి నేను సాధారణ ఎమ్మెల్యేగా ఉంటాను తప్ప ఇలాంటి పదవులు తీసుకోను అనేటువంటి అభిప్రాయాన్ని కూడా హైకమాండ్ ముందు పెట్టినట్టుగా కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు కేబినెట్ ప్రక్షాళన అనేటువంటిది ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా మరొక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రిని కూడా తప్పించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఎవరైతే తప్పిస్తారో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ స్థానంలో దొంతి మాధవ్ రెడ్డిని మంత్రిని చేయాలనేటువంటి ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎట్ ది సేమ్ టైం ఏదైతే మాధవ్ రెడ్డిని తీసుకుంటున్నటువంటి కేబినెట్ నుండే కొండా సురేఖకు ఉద్వాసన పలకడం అనేటువంటిది కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే జరిగితే ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా మాధవ్ రెడ్డి మారే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కనుక మాధవ్ రెడ్డిని ముందు పెట్టి రేవంత్ రెడ్డి తన రాజకీయాన్ని కనుక పెంచుకుంటూ పోయినట్టే ఖచ్చితంగా ఇది సీనియర్లు ఎవరైతే అప్పటి వరకు ఉన్న జిల్లాలో రాజకీయం చక్రం తిప్పాలని భావించినటువంటి కొండా వర్గానికి ఇది ఖచ్చితంగా మైనస్ గా మారే సూచనలే ఉన్నాయి. అయితే జిల్లాలో ఇప్పటికే కొన్ని వర్గాలు ఏర్పడ్డాయి అనేటువంటి మాట కూడా మనం గతంలో చూసాం. కొండా వర్గం అని లేకపోతే ఇతర వర్గాలని ఎవరికి వారు వర్గాలు మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. దొంతి మాధవరెడ్డి విషయంలో అందరూ కూడా ఒక తాటి మీదకి వస్తారా? కొండా దంపతులకు వ్యతిరేకంగానే కావచ్చు, లేకపోతే ఒకవేళ మంత్రి పదవి ఆఫర్ చేస్తే దానికి సుముఖంగా ఇతర నేతలు కూడా మద్దతు పలికేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. దీనికి సంబంధించి మురళి, వాస్తవానికి దొంతి మాధవ్ రెడ్డి సాధారణమైన నాయకుడు ఏం కాదు. ఆయన 2004లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయినటువంటి సమయంలోనే ఈయన రాజకీయంగా చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిగా అవతరించారు. ఆ నేపథ్యంలోనే అప్పట్లో రాజశేఖర రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. కానీ దొంతి మాధవ్ రెడ్డికి వ్యతిరేకంగా కొండా సురేఖ, కొండా మురళి నర్సంపేట రాజకీయాలతో పాటుగా ఇతర నియోజకవర్గాల్లో కూడా వారి వ్యతిరేక అంచర్లను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే మాధవ్ రెడ్డి వాళ్ళ కొండా వర్గాన్ని అప్పట్లోనే తట్టుకొని నిలబడ్డారు. ఈ క్రమంలోనే మాధవ్ రెడ్డి ఒక కొండాను ఢీకొనడానికి సరైన వ్యక్తిగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి కనిపించిన ఆప్షన్ గా కూడా జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే మొత్తానికి ఇక్కడ మాధవ్ రెడ్డిని ముందు పెట్టడం ద్వారా అందరినీ ఇక్కడ కొండాకు వ్యతిరేకంగా ఉండేటువంటి మంత్రుల మిగతా ఎమ్మెల్యేలందరినీ ఏకం చేయడంతో పాటు వారి ఆధిపత్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రభుత్వానికి అటు కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ ద్వారా, కొండా మురళి వర్గం ద్వారా వస్తున్నటువంటి విమర్శలను, వారి ద్వారా వస్తున్నటువంటి ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితులను డిఫెండ్ చేయడంలో దొంతి మాధవ్ రెడ్డి సక్సెస్ అవుతారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక జిల్లాలో కొండా దంపతులకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి తనదైనటువంటి వ్యూహంతో అయితే ముందుకు వెళ్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి కొండా దంపతులను వదిలించుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండాకు బదులుగా దొంతి మాధవ్ రెడ్డికి ప్రయారిటీ ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. వైఎస్ హయాంలో కొండాను ఢీకొని నిలబడినటువంటి ఏకైక వ్యక్తి దొంతి మాధవ్ రెడ్డి. సురేఖ స్థానంలో క్యాబినెట్లో కూడా మాధవ్ రెడ్డికి అవకాశం దక్కపోతోంది అని కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్తున్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఉమ్మడి జిల్లాపై పట్టు కోసం దొంతి మాధవ్ రెడ్డి పక్కా స్కెచ్ అయితే వేశారు. మాధవ్ రెడ్డికి అన్ని రకాలుగా భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఈ నెల 5న నర్సంపేటకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇక సీఎం సభకు భారీ స్థాయిలో మాధవ్ రెడ్డి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.